Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. రాముని గురించి మాట్లాడిండు. ఆయన కుసంస్కారం అక్కడనే బయటపడుతుంది. ఆయనకు ఉన్నటువంటి సంస్కారహీనుడు అనేటటువంటిది అక్కడనే సగం బయటపడింది. ఆయనకు సంస్కారం ఉంటే అటువంటి మాటలు మాట్లాడు. సంస్కారహీనుడు కాబట్టే రాజకీయాల్లో విలువలు లేనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఈరోజు ఆయన దానికి నిదర్శనం నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు. ప్రతిపక్షంగా ఈరోజు ఎదుర్కొనలేక, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక ఈరోజు ఏదో ఆరోపణలు చేసి బట్టగాల్చి మీదేస్తే నన్ను గుర్తిస్తారు ఈ పాలమూరులో అనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకు నిజంగా నేను నవ్వుకుంటున్నా అని చెప్పాలి. నవ్వుకుంటున్నా. ఆయనకు ఎంత దిగజారిపోయిందంటే పాపం పాలమూరు ప్రజలు ఆయనను గుర్తుపట్టరు. పోయిన ఓట్లప్పుడు వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. ఆయన కల్వకుర్తి కూడా ఓట్లప్పుడు వచ్చిండు, మళ్ళీ తిరిగి చూడలేదు. సో ఈరోజు ఆయనకి ప్రజల్లో లోపల లేకుండా పోయినటువంటి ఆయన నాకే టికెట్ అని పాపం తిరుగుతున్నట్టున్నాడు. అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలను వేసుకొని తిరుగుతున్నాడు. ఈరోజు పెద్ద పెద్ద నాయకుల పేర్లు కూడా చెప్పిండు. సినిమాలో స్క్రిప్ట్ ఎవరో రాసిచ్చినట్టు రాసిచ్చిన స్క్రిప్ట్ను రక్తి కట్టించేటటువంటి ప్రయత్నం చేసిండు. వాళ్ళ స్ట్రాటజిస్ట్ పాపం రాసిచ్చినట్టున్నాడు. ఏ విధంగా మాట్లాడాలి, నువ్వు ఏ విధంగా మాట్లాడితే నువ్వు షైన్ అవుతావు, ఏ విధంగా నువ్వు మాట్లాడితే నువ్వు ఎక్కువ గుర్తించబడతావు అనేటటువంటి మాట స్ట్రాటజీగా రాసి ఇచ్చినట్టున్నారు. దానికి చక్కగా కథలు విండు, చక్కగా స్టోరీ. ఎంత బాగా స్టోరీ అంటే నిజంగా చెప్తే వాబ్బో ఆయన చెప్పే ఇది చూసి ఎంతో నిజం చెప్తున్నాడేమో అనేటటువంటి విధంగా ఆయన స్టోరీ కట్టించి మాట్లాడిండు. నేను ఒకటి అడుగుతున్నా, ఆయన చెప్పిండు ఎవరో అందరు నాయకుల పెద్ద పెద్ద నాయకుల పేర్లు కూడా చెప్పిండు. రాముల వారికి దండం పెడితే కూడా విమర్శిస్తాడు, నరేంద్ర మోదీకి దండం పెడితే విమర్శిస్తాడు, ప్రజలకు నమస్తే దండం పెడితే విమర్శిస్తాడు. ఎస్, నేను రాముల వారికి దండం పెడతా, నరేంద్ర మోదీ గారికి దండం పెడతా, ప్రజలకు దండం పెడతా. నీలాగా కుసంస్కారిని కాను. ఈరోజు రాముణ్ణి కూడా గౌరవించినటువంటి రాజకీయ పార్టీ అని గొప్పగా చెప్తారు, సెక్యులర్ పార్టీ అని గొప్పగా చెప్తారు. మరి రాముని యొక్క ప్రాణ ప్రతిష్టను మీరు ఎందుకు బహిష్కరించినారు? శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను మీరు బహిష్కరించిన ఎందుకు? సెక్యులర్ కదా, మరి ఎందుకు బహిష్కరించారని అడుగుతున్నా. మీకు రాముని మీద నమ్మకం లేదు, ధర్మం మీద నమ్మకం లేదు, హిందుత్వం మీద విశ్వాసం లేదు. కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే మీరు ఇవాళ రాజకీయంగా ఏదో విధంగా మైలేజ్ వస్తున్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు తప్ప, నేను అడుగుతా ఉన్నా, ప్రజల లోపల నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వెవరో తెలుసుకోవాలి అంటే నీకేమన్నా మాట్లాడితేనే నన్ను చూస్తారు 10 మంది, నా వీడియో చూస్తారని మాట్లాడుతున్నాడు పాపం ఆయన. అంతకంటే ఎక్కువ తాపత్రయం ఏమీ లేదు దాంట్లో. ఆయన ఇది ఒకసారి కాదు మాట్లాడడం, పదే పదే మాట్లాడుతున్నాడు. అట్లా అయితేనే ఆయన గుర్తు వేగడే చెప్పడానికి ఏం లేదు. సో నేను అడుగుతున్నాను, ఎవరెవరో పేర్లు చాలా పేర్లు చెప్పిండు, రాజకీయ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల పేర్లన్నీ చెప్పిండు. రా, ఏ టెంపుల్ దగ్గరికి వాళ్ళందరూ తీసుకొని వస్తావో తీసుకొని రా, ఎప్పుడు తీసుకొస్తావో చెప్పు, ఏ డేట్కు తీసుకొస్తావో చెప్పు, లేదా నన్ను ఫిక్స్ చేయమంటే నేను డేటు టెంపుల్ నేను ఫిక్స్ చేస్తా, మీ నాయకులందరినీ తీసుకొని రా, అక్కడ వాళ్ళతో ప్రమాణం చేపిస్తావా చేపి, నేను ప్రమాణం చేస్తా చేద్దాం. మరి మీరు అందరు నేను ప్రమాణం చేస్తే రాజకీయ సన్యాసం అనేది నీకు అలవాటు అయిపోయింది, కానీ వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం తీసుకొని సిద్ధంగా ఉండాలి. ఆ నాయకుల పేర్లు చెప్పినాం కదా, వాళ్ళందరూ రాజకీయ సన్యాసం తీసుకొని సిద్ధంగా ఉంటే అందరూ కలిసి రండి, ప్రమాణం చేయడానికి సిద్ధం. డీకే అరుణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.